తెలంగాణ హైదరాబాద్లో మినిమం సీట్స్ కూడా బుక్ అవ్వలేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఇక్కడ కూడా చూడండి అసలు బుక్ అవ్వలేదు టికెట్స్. ఇది వీళ్ళకంట సక్సెస్ అంట, మళ్ళీ దీనికి సక్సెస్ మీట్ అంట. తిరుపతిలో చూడండి, నూజివీడ్లో చూడండి, ఇబ్రహీంపట్నంలో చూడండి, కడపలో చూడండి, ఎక్కడ హౌస్ఫుల్ అయింది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మన మూవీ రివ్యూ వెయిట్ అసలు దీన్ని మూవీ అనొచ్చా? ఈరోజు మన రివ్యూ ఆర్జీవీస్ వ్యూహం. బిఫోర్ గోయింగ్ టు ద రివ్యూ, ఈ రివ్యూ నేను ఒక మూవీ లవర్ గా మాత్రమే ఇస్తున్నాను. వ్యక్తిగతంగా ఎవరి మీద ఇష్టం ఉండి కాదు, ఒక పార్టీకి మద్దతు పలికే ప్రయత్నమో కాదు, ఒక నాయకుడి పక్షాన కాదు, ఏ పార్టీకి సంబంధం లేదు. ఈ రివ్యూ యాజ్ ఏ మూవీ లవర్ గా మాత్రమే ఇస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఆర్జీవీస్ వ్యూహం. అసలు మూవీ ఎలా ఉంది? వన్ వర్డ్ ఆన్సర్ అయితే ఇస్తాను. ఇది అసలు మూవీలాగా అనిపించలేదు, మూవీలాగా కనిపించలేదు, అసలు మూవీలాగే లేదు. మరి ఎలా ఉంది? మూవీలో ఏముంది? ఏ జానర్ మూవీకైనా కానీ స్టోరీ బలం. ఆ స్టోరీనే చాలా వీక్ గా ప్రజెంట్ చేశారు అనిపించింది. స్టోరీ లేదు, క్యాస్ట్ అండ్ క్రూ పర్ఫెక్ట్ గ్యాప్ అవ్వలేదు, మ్యూజిక్ వెరీ బ్యాడ్, ఒక సీరియస్నెస్ లేదు, ఏ క్యారెక్టర్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు, హార్డ్ వర్క్ ఎక్కడా కనిపించలేదు, ఒక ప్రొడక్షన్ వాల్యూ లేదు, డైలాగ్ సరిగ్గా లేవు, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు, ఫ్రేమ్ టు ఫ్రేమ్ కనెక్టివిటీ లేదు, అసలు హానెస్ట్ గా ప్రజెంట్ చేశారు అన్న ఫీల్ అయితే కలగలేదు. ఇది ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన మూవీ కాబట్టి మూవీ వాజ్ వెరీ బ్యాడ్ అని మాత్రం చెప్పగలను. అలా కాకుండా కొంచెం కమర్షియల్ ప్యాటర్న్ కానీ వేరే జానర్ మూవీ అంటే మాత్రం డిజాస్టర్ అనే వర్డ్ చాలా అంటే చాలా చిన్నది ఈ మూవీకి, అలా అనిపించింది. బట్ మూవీ స్టార్ట్ చేసే ముందు మాత్రం 70mm స్క్రీన్ కి సరిపడా పారాగ్రాఫ్ అయితే మెన్షన్ చేశారు. ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఇవన్నీ కల్పితాలు మాత్రమే, ఏ కులానికి సంబంధం లేదు, ఏ వర్గానికి సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు అని చెప్పేది పెద్ద పారాగ్రాఫ్ ప్రజెంట్ చేశారు. ఇంకా చూసిన తర్వాత బాగా డెప్త్ గానే తీసుకుంటారు, ఇన్ డెప్త్ గానే చూపించే ప్రయత్నం అయితే చేశారని అనుకున్నాను. బట్ వన్స్ మూవీ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. బేసిక్ గా పెద్దగా హోప్స్ అయితే ఏమీ లేవు, ఈ మూవీకి వెళ్ళకూడదన్న ఆలోచన అయితే ఉంది. బట్ రివ్యూ ఇవ్వడం కోసం మాత్రం ఈ మూవీకి అయితే వెళ్ళాను. వన్స్ థియేటర్ కి వెళ్ళిన తర్వాత హౌస్ఫుల్ కూడా ఏం అవ్వలేదు, అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. వ్యక్తిగతంగా ఆర్జీవి గారి వ్యూహం మాత్రమే కనిపించింది. ఎక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం గానీ, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం గానీ, చంద్రబాబు నాయుడు గారి వ్యూహం గానీ ప్రాపర్ గా ప్రజెంట్ చేసినట్టు అనిపించలేదు. నిజాలు చెప్పే ప్రయత్నం నాకు అస్సలు అనిపించలేదు. బేసిక్ ఈ మూవీలో కంటెంట్ లేదు. ఈ మూవీలో ప్రజెంట్ చేసిన సీన్స్ అన్ని మనకి ఇంత ముందు తెలిసినవే, మనం విన్నవే, మనం చూసినవే. కొత్త పాయింట్స్ ఏమీ లేకపోవడం వల్ల, కొత్తగా ప్రజెంట్ చేయకపోవడం వల్ల మూవీ అయితే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. డిజాస్టర్ అనే చెప్పాలి ఒక మాటలో అయితే. ఏదో ఉన్న సీన్స్ ని ల్యాగ్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఏదో కొత్తగా ప్రజెంట్ చేద్దామన్నట్టు కూడా ఎక్కడ అనిపించలేదు. అసలు డైరెక్టర్ తాలూకా హార్డ్ వర్క్ కానీ, తన స్క్రిప్ట్ రైటింగ్ కానీ ఎక్కడ కనిపించలేదు. ఈ మూవీ చూసిన తర్వాత ఒకటే కూడా అనిపించింది, తోక పట్టుకుంటే విలపిలలాడే చేప మాదిరి ఎలా అయితే కొట్టుకుంటుందో చేప తన తోకను పట్టుకుంటే, అలాంటి జనాలు ఎవరైతే ఉన్నారో, అలాంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నంత కాలం ఆర్జీవీ ఇలాంటి మూవీస్ తీస్తూనే ఉంటాడు. ఏ కథ లేకపోయినా, ఏ కంటెంట్ లేకపోయినా మూవీస్ అయితే తీస్తాడు, ప్రజెంట్ చేస్తాడు. సర్టెన్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని ఇలా మూవీస్ తీసుకుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఏం తీసినా చూసి మీలాంటి ఆడియన్స్ ఉండటం వల్ల మాత్రమే ఆర్జీవీ గారు ఇలాంటి మూవీస్ అయితే తీస్తున్నారు. హానెస్ట్ గా ప్రజెంట్ చేద్దాం, హానెస్ట్ గా హార్డ్ వర్క్ చేద్దాం అని ఎక్కడ అనిపించదు. నేను కష్టపడ్డాను చెప్పి, నేను కష్టపడటం అనేది నా లైఫ్ లో ఎప్పుడు పడలేదు. నువ్వు నేను చూస్తున్నాను కాబట్టి ఇలాంటి మూవీస్ చేస్తున్నారు. నేను మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా రివ్యూ ఇవ్వడం కోసం మాత్రమే చూశాను. ఆ టేజర్ చూసిన తర్వాత, ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఏం మాత్రం బస్ క్రియేట్ అవ్వలేదు. మూవీ చూడాలన్న ఇంటెన్సిటీ కొంచెం కూడా కలగలేదు. ఏదైనా కాంట్రవర్సీ పాయింట్లు తీసుకుంటే జనాలు వాళ్ళే వచ్చేస్తారు, జనాలు వాళ్ళే చూసేస్తారు అని చెప్పి తీస్తున్నారు తప్పించి కంటెంట్ అయితే ఉన్నట్టు అనిపించలేదు. అసలు ఆర్జీవీ గారిని అంతగానో హైప్ ఎందుకు లేపుతారో నాకైతే తెలియదు. ఆయన విజన్ కానీ, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఆయన డైరెక్షన్ కానీ నాకు ఏది కూడా నచ్చదు, బాబు అనిపించేటట్టు అయితే అనిపించదు. బట్ సర్టెన్ ఆడియన్స్ మాత్రం ఆయన అంటే పడి తెచ్చిపోతారు అనమాట. వెళ్ళగానే అసలు మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చింది, మీరు మాట్లాడే విధానం బాగుంటుంది, ఏదో కమ్మ దొబ్బుతారు కానీ అంతేమీ లేదు అక్కడ గురువు గారికి. ఒక్కసారి నేను చెప్పేది ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. స్టఫే లేదు నన్ను అడిగితే, ఏదో తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి డైరెక్టర్లకు అవకాశం ఇచ్చే కన్నా కొత్తగా చాలా మంది డైరెక్టర్లు ట్రై చేస్తున్నారు. బడ్జెట్ లేకపోయినా కానీ బడ్జెట్ పెట్టి ఎంతో హార్డ్ వర్క్ చేసి మూవీస్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం చాలా అంటే చాలా బెటర్. వన్స్ ఏదైనా ఒక డైరెక్టర్ చాలా హార్డ్ వర్క్ చేసి, కథను బలంగా నమ్మి, చాలా ఎఫర్ట్ పెట్టి రిలీజ్ చేసే టయానికి థియేటర్స్ దొరకపోయినా పెద్ద సినిమాలతో తలబడి మొత్తానికి థియేటర్ రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంత హార్డ్ వర్క్ చేసిన డైరెక్టర్స్ కి, అంత హార్డ్ వర్క్ చేసిన మూవీస్ కి న్యాయం జరగనప్పుడు చాలా అంటే చాలా బాధపడతారు. బట్ నెక్స్ట్ మూవీ మాత్రం అలాగైతే ప్రజెంట్ చేయరు. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసాను, ఆడియన్స్ కి నచ్చలేదు, కొంచెం బెటర్ గా ప్రజెంట్ చేద్దామన్న ఆలోచన అయితే ఉంటుంది. బట్ ఆర్జీవీ గారికి మాత్రం ఆ ఆలోచన ఏమీ లేదు. ఎలా తీసినా చూసి ఎర్రోళ్ళు ఉన్నారు, ఎలా తీసినా చూసే పిచ్చోళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడే మాట్లాడాలి, అందరికీ తెలియాలి. ఏంటది, ఏం మాట్లాడుతున్నావు? రావాలమ్మా, కోపాలు రావాలి, ప్రతి ఒక్కరికి రావాలి. ఇప్పుడు
ఎవడికెక్కడ తగలాలో అక్కడ తగలాలి నా మాటలన్నీ. ఒక మూవీ తీయటం, కొంత గ్యాప్ తీసుకోవటం, ఈ గ్యాప్ లో మనం మర్చిపోతున్నారు అనుకున్న టైంకి మనం ఎలాగైతే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తామో అలా ఆర్జీవి గారు ట్విట్టర్ యూజ్ చేస్తారనమాట. మన గురించి నలుగురు మాట్లాడుకోవడం మానేశారు అనుకున్న టైంకి ఏదో పోస్ట్ పెడతారు. ఇంకా ఉన్నారు కదా కొంతమంది పెచ్చోళ్ళు, ఎర్రోళ్ళు. ఒక పోస్ట్ పెడితే చాలు ఇంకా 100 మంది వచ్చేస్తారు. ఇంకా ఓ భజన ఏదన్నా చిన్నది పెట్టారంటే చలో మంద వేసుకొచ్చేస్తారు ఒక్కొక్కడు పెంచేవాడు. భజన ప్రజానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప దేని గొప్ప. అలా భజన చేయడం వల్ల వచ్చిన మూవీ ఈ వ్యూహం అనమాట. ఇది ఒక పొలిటికల్ మూవీ అయినప్పటికీ ఏ మాత్రం పొలిటికల్ మూవీ లాగా కనిపించదు. ఎక్కడా కూడా సీరియస్నెస్ కనిపించదు. ఒక ఫ్రేమ్ కి నెక్స్ట్ ఫ్రేమ్ కి అసలు లింకే ఉండదు. ఇంకా బీజిఎం అంటారా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదో కొడతా ఉంటారు. బట్ ఎక్కడా కూడా అసలు ఎక్కదు, చిరాకు దుబ్బిద్ది అనమాట. ఇక కాస్టింగ్ గురించి మాట్లాడాలంటే ఏ ఒక్క కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా యాప్ట్ అయినట్టు అనిపించలేదు. సినిమాల ప్రభావం జనాల మీద ఉంటుందో లేదో తెలియదులే కానీ ఆ యాత్ర మూవీ ప్రభావం మాత్రం ఈ మూవీ మీద గట్టిగానే ఉంది. ఆ మూవీలో కాస్టింగ్ క్రూ చూసిన తర్వాత ఈ మూవీలో అంత ఇంపాక్టింగ్ అనిపించలేదు. పర్ఫార్మెన్స్ తో కూడా ఆకట్టుకునేటట్టు ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే స్టోరీలో దమ్ము లేనప్పుడు ఇంకా ఎవరంతగా యాక్ట్ చేసినా గానీ, ఎవరంతగా మ్యూజిక్ ప్లే చేసినా గానీ నో యూజ్ అనమాట. మూవీ చూసిన తర్వాత ఒకటే కూడా అనిపించింది, అనవసరంగా ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ అయ్యేదాన్ని లోకేష్ గారు కంగారు పడి ఈ మూవీని ఆపారు తప్పించి అప్పుడే ఆపకుండా ఉండాల్సింది. ఈ మూవీని ఎవరు ఆపనవసరం లేదు, ఈ మూవీని ఎవరు అడ్డుకోని అవసరం లేదు. వన్స్ ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయిన తర్వాత థియేటర్లోనే ఆగిపోతుంది అనమాట. ప్రత్యేకించి ఎవరూ దీని మీద శ్రద్ధ పెట్టిన అవసరం లేదు. ఎందుకంటే మూవీలో ఏం లేదు కాబట్టి థియేటర్లో అయితే 1 వీక్ ఆడుతుంది. అంతకు మించి ఇంకా స్కోప్ లేదు. ఆ 1 వీక్ కూడా కనా కష్టం అనమాట. ఆపిన వాళ్ళు కొంచెం గట్టిగా ఆపినా బాగుండేది. థియేటర్ కాకుండా ఏ యూట్యూబ్ కి రిలీజ్ చేసుకునే వాళ్ళు, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కి రిలీజ్ చేసుకునే వాళ్ళు. ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా అంటే చాలా ఎక్కువ. డైరెక్ట్ యూట్యూబ్ రిలీజ్ చేసినా గానీ చూడడం చాలా కష్టం అన్నట్టుగా ఉంది మూవీ. ఆర్జీవి గారు గ్రడ్జ్ పెట్టుకుని మూవీ చేసినట్టు అనిపించింది. ఆ పవన్ కళ్యాణ్ గారిని చూపించే విధానం కానీ, చంద్రబాబు నాయుడు గారిని చూపించే విధానం కానీ, లోకేష్ గారిని చూపించే విధానం కానీ చాలా వరస్ట్ అంటే వరస్ట్ స్క్రీన్ ప్లే అనిపించింది. ఆ క్యారెక్టర్స్ ని అలా ప్రజెంట్ చేయడం ఒక డైరెక్టర్ గా తనకు బ్యాడ్ నేమ్ తప్పించి ఇంకేమీ లేదు. ఈ మూవీ మాత్రం రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావితం చూపించదు. మూవీ చూసిన తర్వాత రివ్యూ ఇవ్వబోయే ముందు యూట్యూబ్ కి అయితే ఒకసారి వెళ్ళానమాట. యూట్యూబ్ లో పెద్ద కామెడీ అయితే కనిపించింది నాకు. వ్యూహం మూవీ సక్సెస్ మీట్ అని చెప్పి పెట్టేశారు. అసలు మూవీ రిలీజ్ అయ్యి మహా అయితే 2 షోలు బండి. ఆ 2 షోలు కూడా కనా కష్టం మీద జనం అయితే వచ్చారు. దానికి కూడా సక్సెస్ మీట్ అని చెప్పి సక్సెస్ మీట్ పెట్టేశారు. ఎంత కామెడీ అనిపించింది అంటే అంత కామెడీ అనిపించింది. మన ప్రొడ్యూసర్ గారు మాట్లాడండి ఒకసారి. నిజానికి దగ్గరగా సినిమాలో ఉంది కాబట్టి ఈ రోజు హౌస్ఫుల్ బోర్డ్స్ కనబడుతున్నాయి. 400 థియేటర్ల పైగా ఈ రోజు వ్యూహం సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని షోస్ ఈ రోజు ఫుల్ సైన్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది నిజాన్ని నిజంగా తీబట్టే జరిగిందనేది నేను నమ్ముతున్నా. ఇది అసలైన కామెడీ అనమాట. ఇలాంటి కామెడీ సీన్స్ మూవీలో పెట్టుంటే మూవీ కొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళం. అన్ఫార్చునేట్ అలా ట్రై చేయలేదు మా రాజీవి గారు. మరి కామెడీ కాకపోతే ఏంటండి, హౌస్ఫుల్ అయినాయా? తెలుగు స్టేట్స్ లో 400 థియేటర్స్ అంట హౌస్ఫుల్ అంట. అసలు కొన్ని ఏరియాస్ లో ఈ మూవీ ఆడట్లేదు. కొన్ని థియేటర్స్ లో అయితే ఈ మూవీ తీసుకుని కూడా తీసుకోలేదు. ఇంకా తెలుగు స్టేట్స్ అన్నారు కదా, తెలంగాణ స్టేట్ లో హైదరాబాద్ ని చూసుకున్నాం. హైదరాబాద్ లో చాలా తక్కువ థియేటర్స్ వచ్చాయి. ఆ వచ్చిన థియేటర్స్ లో కూడా మినిమం టికెట్స్ కూడా బుక్ అవ్వలేదు. నేను ఊరికే చెప్పే మాటలేం కాదు, ఇది స్క్రీన్ షాట్ కూడా తీసాను, ప్రజెంట్ చేస్తాను. ఇక్కడ చూడండి, తెలంగాణ హైదరాబాద్ లో మినిమం సీట్స్ కూడా బుక్ అవ్వలేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ ఇక్కడ కూడా చూడండి అసలు బుక్ అవ్వలేదు టికెట్స్. ఇది వీళ్ళకంట సక్సెస్ అంట, మళ్ళీ దీనికి సక్సెస్ మీట్ అంట. తిరుపతిలో చూడండి, నూజివీడులో చూడండి, ఇబ్రహీంపట్నంలో చూడండి, కడపలో చూడండి, ఎక్కడ హౌస్ఫుల్ అయింది. సక్సెస్ మీట్ లో 400 థియేటర్లు హౌస్ఫుల్ అయినాయండి. కావాలంటే చెక్ చేసుకొని చూడండి అన్నారు. మీ మాట ప్రకారం చెక్ చేశాను. ఏ ఒక్క థియేటర్ కూడా హౌస్ఫుల్ బోర్డు పడలేదు. హౌస్ఫుల్ బోర్డు కాదు కదా, 50 అంటే 50% సీట్స్ కూడా ఫిల్ అవ్వలేదు. ఎంత కాన్ఫిడెంట్ గా ఎట్లా మాట్లాడతారండి? ఇక్కడే అర్థమైతే మీ జయం అపజయం ఏంటో. డ్యామ్ షూర్ గా చెప్తున్నాను, నేనైతే శబదం మూవీ అయితే చూడను. నేననే కాదు, వ్యూహం మూవీ చూసిన ఏ ఒక్కరు కూడా శబదం మూవీ అయితే చూడరు. ఎందుకంటే వ్యూహంలోనే ఏమీ లేదు, ఇంకా శబదంలో ఏముంటుందో నాకైతే 0 ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అలా వెళ్ళాలని థాట్ కూడా ఏమీ లేదు. ఈ మూవీ కాకపోతే ఇంకో మూవీకి రివ్యూ తెచ్చుకుంటాను. బట్ శబదంకి వెళ్ళే ప్రయత్నం అయితే నేనైతే చేయలేను, నాతోని కాదు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ఇలాగ డైరెక్ట్ చేసి డైరెక్టర్ని అణిచిపెట్టి ఉంచితే నెక్స్ట్ మూవీ అని కొంచెం బలంగా కథ రాసుకొని కొంచెం గట్టి ప్రయత్నం అయితే చేస్తారు. ఎలా చేసినా కానీ పిచ్చోళ్ళగా ఎర్రోలాగా చూస్తూ ఉంటే ఇలాగే చేస్తూ ఉంటారు, ఎలా పడితే అలాగా. మీరు ఎంతమందికి నచ్చుతారో ఆర్జీవి గారి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎంతమందికి నచ్చరో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ నా ఫైనల్ రివ్యూ. మూవీ అయితే అంతేం అనిపించలేదు. ఓటీటీ కూడా పరమ దండగనమాట. ఈ మూవీ చూడటం కన్నా ఇలాగా 4-5 రివ్యూలు చూడండి, టీవీలో న్యూస్ ఛానల్స్ చూడండి, న్యూస్ పేపర్స్ చదవండి. ఇంకంతే, అంతకు మించి ఇంక ఈ మూవీకి వెళ్ళే ప్రయత్నం అయితే అస్సలు చేయకండి. మూవీలో అసలు ఏమీ లేదు. ఒక అసెంబ్లీ సీన్ లేదు, ఒక ఎలక్షన్ మూమెంట్ లేదు, ఒక పాదయాత్ర అన్నారు, ఒక ఓదార్పు యాత్ర అన్నారు. ఏది కూడా ఇంపాక్టింగ్ క్రియేట్ చేయలేదు. అసలు ప్రజెంట్ కూడా చేయలేదు. పాదయాత్రకి వెళ్తా అంటున్నారు, ఒక అడిగేస్తాడు, ఇంక అయిపోయింది. ఓదార్పు యాత్రకి వెళ్తా అంటున్నారు, ఒక అడిగేస్తున్నారు, ఆపేస్తున్నారు. ఎలక్షన్ అన్న మాటే లేదు. అసెంబ్లీ అంటారా, అసలు ఛాన్సే లేదు.
అలా ప్రజెంట్ చేశారు. ఇంకెక్కడే మీకు అర్థమై ఉంటుంది మూవీలో ఏముందో ఏమీ లేదు. సో అది ఫ్రెండ్స్ నా ఫైనల్ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ గ్యాస్ అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.